ఎన్నికల సందర్భంలో అవతల వాళ్ళని నామినేషన్ వేయనీయకపోవటం, మిగతా సందర్భాల్లో మంత్రులు చేసిన వ్యాఖ్యలు, అలాగే మాజీ మంత్రుల్ని అరెస్ట్ చేయించినటువంటి వ్యవహారం, ఇదే జగన్ దుర్మార్గుడు, రాక్షసుడు, అరాచకం పెట్టరేగిపోయింది అని చెప్పడానికి కారణం. కార్యకర్తల హడావిడి, కార్యకర్తల గందరగోళం ఏమీ లేదు. ఏ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కనీసం ఓ పెన్షన్ కూడా ఇప్పించుకోలేకపోయామని వాళ్ళే ఎదురు తిరిగారు జగన్ మీదన. అలాగే ఏ పనులు చేయించుకోలేకపోయామని నాయకులు ఆగ్రహంతో రగిలిపోయారు జగన్ మీద. అందుకని జగన్కి తమ విలువ తెలియడం కోసం ఓడించే ప్రయత్నం చేశారు. బట్ ఇప్పుడు చంద్రబాబు గారు ఆ స్వేచ్ఛ అంతా ఇచ్చేశారు. అందినంత దండుకోవడానికి అటు ఇసుక, మద్యం ఇవి కాకుండా ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఎక్కడికక్కడ అన్ని పనులు తెలుగుదేశం వాళ్ళే చూసుకుంటున్నారు. ఈవెన్ పెన్షన్లు ఇట్లాంటి ఇప్పించేది కూడా తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడే అసలు లాజిక్ నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి అధికారుల మీద దౌర్జన్యం చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారే సదరం సర్టిఫికెట్లను వెరిఫై చేయమన్నారు. డాక్టర్లందరినీ కూడా తప్పు చేసుంటే, అంటే 10% అంధత్వం ఉందంటే 15%, 20%, 30% రాసి వాళ్ళకి ఎక్కువ పెన్షన్ వచ్చేలా చేయడం, ఇట్లాంటివి జరిగి ఉంటే కనుక దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలన్నటువంటిది చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఆదేశం. డాక్టర్ల మీద కూడా చర్య తీసుకుంటారు. దానికోసం సదరం సర్టిఫికెట్లకి సంబంధించి రీవెరిఫికేషన్, ఆల్రెడీ వికలాంగుల అంటే దివ్యాంగుల పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళని మరొకసారి మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పడం, వాళ్ళందరూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటాయి. ఆ ఆసుపత్రుల దగ్గరన మన వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి ఇళ్లల్లో వాళ్ళకైతే కనుక 10% ఉన్న 30% ఇవ్వండి, 50% ఇవ్వండి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు అన్నటువంటి విషయం నిన్న తాజాగా వెలుగులోకి వచ్చింది. అది సాక్షి హైలైట్ చేసింది. చీరాల దగ్గర జరిగినటువంటిది. పాత సదరం సర్టిఫికెట్లు లబ్ధిదారుల అంధత్వ శాతాన్ని వైద్యులు బుధవారం పరిశీలిస్తుంటే టీడీపీ చీరాల పట్టణ ముఖ్య నేత ఒకరు తన అనుచరులు ముగ్గురిని వెంటబెట్టుకుని వైద్యుడి గదిలోకి వెళ్ళి మా పార్టీకి చెందిన వాళ్ళకి సదరంలో ఎక్కువ పర్సెంటేజ్ ఎందుకు ఇవ్వరని రుబాబు చేశారట. అయితే తాము ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే సర్టిఫికెట్లు పర్సెంటేజీలు ఇస్తామని వైద్యులు తేల్చి చెప్పడంతో సదరు టీడీపీ నేత తాము చెప్పినట్టు చేస్తే ఇక్కడ ఉండు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపో అంటూ రెచ్చిపోయారట. ఈ విషయం మీద చంద్రబాబు దగ్గర నీ సంగతి తేలుస్తామంటే హెచ్చరించాడు. దీంతో సదరు వైద్యుడు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫోన్ చేయడంతో ఆ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వైద్యులకు రక్షణ కావాలంటూ ఆమె అవుట్ పోస్ట్ పోలీసులకు ఫోన్ చేసి 2 పోలీసుల్ని అక్కడ పెట్టారంట. ఇది ఆ డాక్టర్కి పాజిటివ్ అవుతుందా? రెండవది, ఈ దౌర్జన్యాలు అన్నటువంటి చంద్రబాబు గారు హర్షిస్తారా? కానీ గ్రౌండ్ లెవెల్లో జరిగిపోతుంది. ఇది పబ్లిక్లో వచ్చేటటువంటి నెగిటివ్ కాన్సెప్ట్ అవుతుంది.